అవని గడ్డనాదునే అండల్లే కదిలాడురా ఈ ఒక్కడులే అలసి ఉన్న ఆడపడుచు కన్నల్లే నిలిచాడురా ప్రజల బాధ పూడ్చుటకై బీటిల్లే ఆ పాదం బీడు భూమి తడుపుటకై ఉదికెను స్వేదం బలహీనుల బ్రతుకులకై జరుగుతుంది ఈ యుద్ధం తరతరాల రాచరికం కూలుట తథ్యం మా గడపల్లో వెలుగు నీ చూపులతో కలుగు మా కష్టం తకలించే పలుకొక్కడే మా గుడిసెల్లో వరకు మమ్మొదిలెల్లే వరకు కాచేటి రాజొక్కడే జయ 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 రవిశంకర్ 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 ఉద్యమాల వీరుడు అల్లూరి ఒక్కడే సైన్యానికి సూర్యుడు నేతాజీ ఒక్కడే చట్టాలు రాసిన అంబేద్కర్ ఒక్కడే స్వేచ్ఛకై నిలిచిన గాంధీజీ ఒక్కడే దండాలు పెట్టారు మీ ఓట్లు దండారు మీ పాటలు తీర్చేటి నాయకుడేటి అధికారం అందాక 5 ఏళ్ళు మరిచారు నీ ఓటుకు విలువెక్కడిది తాగు నీళ్లు లేక నా చెల్లెలు నడుస్తూ నలుదిక్కులు ఎండకి చెమటోడుస్తుంటే అలిసింది ఆకలితో తడిసింది తన శ్రమతో దాహంతో నన్ను చూస్తుంటే జ్వలించిందే చెబుతున్నా నా ప్రతి చెల్లెలకి భరించినది చాలింకా ఎండిన గొంతులకి రొట్టెక్కిన ఆటపడుచు ఆవేదన ఆపుటకై తెప్పిస్తా ఆ జలరాశి జయ 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 రవిశంకర్ 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 నామినేషన్ విత్డ్రా చేస్తాడని ఎవరో హీరో వచ్చి నాతో మాట్లాడతాడని ఈ కళ్ళబొల్లి కబుర్లు నమ్మాల్సిన అవసరం లేదు. అయిపోయింది. 2014లో రాష్ట్రం విడిపోయినప్పుడు ఈ రాష్ట్రానికి ఒక నాయకత్వం కావాలి అని చెప్పి నాకు సన్నిహితంగా ఉండేవాళ్ళు అందరూ చెప్పిన మాటలుగా నమ్మి కృష్ణా జిల్లాలో మొట్టమొదటి నామినేటెడ్ పోస్ట్ ఇస్తా ఉన్నారు. ఇచ్చారా? ఏ తెలుగుదేశం పార్టీ మీటింగ్ అయినా నన్ను ఒక్కసారైనా పిలిచారా? మరి నేను ఎందుకు రుణపడి ఉండాలి వాళ్ళకి? నాకు ఎంత న్యాయం చేస్తే నేను కొండంత అండగా ఉండేవాడిని వాళ్ళకి. కానీ వాళ్ళు ఏం చేశారు? మోసం చేస్తే నేను భయపడి పారిపోయే వ్యక్తిని కాదు, వెన్ను చూపే వ్యక్తిని కాదు. 2014 కేవలం మంచితనంతో వెనకడిగేసే గాని ఇలా ప్రలోభాలకు లొంగి కాదు. 6 నెలల క్రితం నేను మొదలుపెట్టినటువంటి పాదయాత్ర ఎంత కష్టమైనా నష్టమైనా సరే నేను ఎండలో రోజుకి 20 కిలోమీటర్ల పైన నడుస్తూ మీ ఇంటింటికి వచ్చాను. అవినిగడ్డ నియోజకవర్గంలో ఏ నాయకుడికైనా అంత ఇంటింటికి తిరిగే దమ్ముందా? పేదవాడి కష్టాన్ని చూసి తెలుసుకునే దమ్ముందా? కేవలం నేను వచ్చింది కూడా మీ అందరి కష్టం చూడాలని, దానికి రేపు అనుగుణంగా రేపు నేనేం చేయాలో తెలుసుకోవాలనే ఉద్దేశంతోనే నేను ప్రతి గ్రామానికి వచ్చాను. మీ అందరికీ ఒక నిజం చెప్పాలి. వాళ్ళ నేను పాదయాత్ర చేస్తున్నప్పుడు నాకు కొంత అసౌకర్యం కలిగింది. అసౌకర్యం కలిగితే వెనకడికి వెయ్యాలా? వెనకడికి వేయాలా? ముందు మందపాకల జరుగువానిపాలెం ఇటు తిరుగుతున్నప్పుడు నాకు తీవ్రమైన నొప్పి వచ్చింది. నొప్పి వస్తే నేను ఆ రోజు కూడా ఒకటే అనుకున్నాను, విజయమో వీర స్వర్గమో, వెనకడుగు మాత్రం వెయ్యను. ఇంకొక విషయం, ఆ రోజు జరుగువానిపాలెంలో తీవ్రమైన ఛాతీ నొప్పి వస్తే హైదరాబాద్ వెళ్ళిపోయాను. ఒకటాటిన కోర్టు మీదకి వెళ్ళాలి. వెళ్ళాలా? ఎందుకో తెలుసా? నడవలేని పరిస్థితి. కానీ హైదరాబాద్ వెళ్ళాను. హాస్పిటల్కి వెళ్ళాను. గుండె డాక్టర్ చూసి తక్షణం ఆపరేషన్ చేయాలన్నారు. చేయించుకున్నా, స్టంట్లు వేయించుకున్నా. కానీ స్టంట్లు వేయించుకుని వెనకడికైనా వెయ్యను. ప్రాణాలని లెక్క చేయని వాడిని
రేపు వీళ్ళు ఇచ్చే ప్రలోభాలకు నమ్ముతానా? నా మీద ఎటువంటి రూమర్లు వేసే కుక్కలకి మీరందరూ కూడా రేపు ఓటుతో నా ప్రాణాలని లెక్క చేయకుండా కూడా నేను ఈ పాదయాత్ర కొనసాగించాను. 1 నెల రోజులు మాత్రం రెస్ట్ తీసుకున్న మధ్యలో కేవలం మళ్ళీ రావాలి, మీ అందరితో నడవాలి, మీ అందరి వెంట ఉండాలి, పేదవాడి కష్టాన్ని తీర్చాలనే ఏకైక ఉద్దేశంతో నేను కష్టమైనా సరే, ప్రాణానికి నష్టమైనా సరే వెనకడికి తెలుసుకోలేదు, వెనకడికి వెయ్యను కూడా. ఇలాంటి ఆలోచనలు, ఇలాంటి రూమర్లు వేసే వాళ్ళకి మీరు రేపు ఈ 4 రోజులు నేను చేసే ఈ 11వ తారీఖు వరకు ప్రచారంలో మీరు అందరూ పాల్గొనండి. నేను 20 ఏళ్లుగా మన ప్రాంతంలో చేసేటువంటి సేవా కార్యక్రమాలు నాకు ఇవాళ నేను ఒకటే అడుగుతా. ఇవాళ 4 నాయకులు పోటీ చేస్తున్నారు. ఏ ఒక్కడైనా సరే పేదవాడికి కష్టం వచ్చిందంటే జేబులో చేయబెట్టి 10 రూపాయలు సాయం చేసిన నాయకుడు ఉన్నాడా? నేనున్నాను అని దమ్ముగా చెప్పాలి. నేను ఇందాక ఎవరో అన్నారు, మీరందరూ స్వగ్రామం నుంచి వచ్చి ఉన్నావు, మీ స్వగృహం నుంచి వచ్చి నామినేషన్ వేస్తున్నారు. మరి జనసేన ఆయన ఎక్కడి నుంచి వస్తున్నాడు? నూజివీడి నుంచి వస్తున్నాడా? అంతేగా, ఈ ప్రాంతం వాడు కాదు. కాకపోతే ఒకటి చెప్తాను వినండి మీరందరూ. ఇవాళ రవిశంకర్ వెనక ఈ వేలాది మంది పేద ప్రజలు ఉన్నారు, సామాన్యులు ఉన్నారు. కానీ వాళ్ళ వెనక పార్టీలు సంపాదించిన అవినీతి సొమ్ము ఇవన్నీ తీసుకొచ్చి మీ మీద కుమ్మరిస్తారు. వాళ్ళకి కులాలు అన్నంట, పార్టీలు అన్నంట, డబ్బులు అన్నంట. ఓటుకు 2000 ఇచ్చి కుక్కకు బిస్కెట్ వేసినట్టు వేసుకుంటామన్నా అంటే ఒక యువ నాయకుడు. కిందసారి 500 ఇచ్చాం, రేపు 2000 ఇస్తామని. మీరందరూ తెలుసుకోవాలి, డబ్బులు అవి మనవే, ఆ డబ్బులు మనవే. వాళ్ళు ఎంత ఇచ్చినా తీసుకోండి, ఓటు మాత్రం నేను చేతనైతే ఒక పేదవాడికి న్యాయం చేస్తా, సహాయం చేస్తా, కానీ ఎవరికి చెడు చేయను. నేను ఇవాళ సభాముఖంగా తెలియజేస్తున్నా, మన అందరికీ తిరిగిన ప్రతి ఊరిలోనూ ఆడపడుచులు అడిగిన ప్రతి కోరిక నాకు గుర్తుంది. ఇవాళ ఈ నియోజకవర్గంలో 1000 ఇళ్లు కట్టించిన ఏకైక వ్యక్తి నేనే అని గర్వంగా చెప్పగలను. 2000 మందికి ఆపరేషన్ చేసి ప్రాణాలు కాపాడిన వ్యక్తి నేనే అని చెప్పగలను. ఏ రాజకీయ నాయకుడు ఈ విధంగా పేద ప్రజలకు అండగా ఉన్నాడో మీరు చెప్పగలరా? కేవలం ఓట్లప్పుడు మాత్రమే పబ్బం గడుపుకోవడానికి వస్తారు. ఓట్లు అయిపోయినా మీ మొహం చూడరు. 2000 కావాలా, మిమ్మల్ని 5 ఏళ్ళు కన్న బిడ్డలాగా చూసుకునే నాయకుడు కావాలని మీరు ఆలోచించండి. నేను ఒకటే చెప్తున్నా, మీరందరూ ఆలోచించండి. నేను ఆడపడుచులకి ఇచ్చిన హామీ, ఏ ప్రాంతంలో తీర ప్రాంతంలో అగ్నికుల క్షత్రియులు ఉన్న ప్రతి ఇంటికి కుళాయి ద్వారా మంచినీళ్ళు ఇస్తానని చెప్పి తెలియజేశారు. ఎదురుమండికి బ్రిడ్జ్ సంవత్సరం లోపు శంకుస్థాపన చేయకపోతే నా రాజీనామా ఇచ్చేసి వెళ్ళిపోతాను. ఇవాళ రైతులకి సాగునీటి ఇబ్బంది ఏదైతే కలుగుతుందో దాన్ని తొలగించే ప్రయత్నం నేను చేస్తాను. అగ్నికుల క్షత్రియ యువతకు కూడా ఉపాధి కలిగించే విధంగా, వాళ్ళకి ఇక్కడ కొన్ని పరిశ్రమలు తీసుకొచ్చే విధంగా నా ప్రయత్నం చేస్తాను తెలియజేస్తూ, నాకు అండగా ఏ కులం లేదు. బడుగు బలహీన వర్గాల ప్రజలే నాకు అండ. గెలిపించుకోవాల్సిన బాధ్యత మీది. ఇవాళ రవిశంకర్ ఓడిపోతే మీరందరూ ఓడిపోయినట్టే గుర్తుపెట్టుకోండి. చాలా మంది ఆడపడుచులు నా దగ్గరికి వచ్చి కన్నీళ్లు పెట్టుకుని, మా పిల్లలు చావు బతుకుల్లో ఉన్నారు, కాపాడేవారు ఎవరున్నారని అడిగినప్పుడు స్పందించిన మీ అన్న నేనే. వేల మంది ప్రాణాలు కాపాడాను మన ప్రాంతంలో. మీరందరూ గుర్తుపెట్టుకుని, ఎవరో పార్టీ జెండానో కులమో మతమో కాదు ముఖ్యం. మీ వెంట నడిచేవాడు, మీకు తోడుగా ఉండేవాడిని రవిశంకర్ ఉన్నాడు.
2014 ఎఫిడవిట్ లో బుద్ధప్రసాద్ కొడుకు ఎంత ఆస్తి డిక్లేర్ చేశారు. ఇవాళ ఎంత ఆస్తి ఉంది, ఎన్ని రెస్టారెంట్లు పెట్టారు, ఎక్కడి నుంచి వచ్చినాయి డబ్బులు మనమేనా? ఆ రోజులు 500 పెట్టుబడితో ఎంత సంపాదిస్తే రేపు 2000 పెట్టుబడితో ఎంత సంపాదిస్తాడో ఆలోచించుకోండి. ఆ ప్రతి సొమ్ము మీదే. డెల్టా ఆధునీకరణ అన్నారు, మా కాంట్రాక్టర్ గారు మా ఊరు అయినా ఇంట్లో భోజనం పెట్టినా టీ ఇచ్చినా పాప ఆయనకే బిల్లు అవుతుంది. అర్థమైందా? ఇవన్నీ ఆలోచించుకోండి. ఈ అవినీతిని ప్రోత్సహిద్దామా, అవినీతిని అంతమందిద్దామా? ఈ అవినీతి అసమర్థ నాయకత్వం 50 ఏళ్ల పాటు దివిసీమను ఏలి సర్వనాశనం చేసి భ్రష్టు పట్టించారు. వీళ్ళందరికీ ఈ ఎన్నికలు ఒక గుణపాఠం కావాలి. చంద్రబాబు నాయుడు గారు కూడా కనుగొనవాలి. ఇటువంటి నాయకుడిని తీసుకొచ్చి ప్రజల నెత్తి మీద రుద్ది మనకి చేసిన, ఇది రవిశంకర్కి చేసిన మోసం కాదు, ఇది సామాన్య ప్రజలకు చేసిన మోసం. ఆఖరిగా నేను ఒకటే విషయం చెప్తున్నా, ఇది రవిశంకర్కి విజయమో వీర స్వర్గం. అర్థమైందా? గెలిపించుకోవాల్సిన బాధ్యత మీది. నా ప్రాణాలకు లెక్క చేయకుండా కూడా నేను నా పాదయాత్ర కొనసాగించినప్పుడు మీరందరూ కూడా నా వెంట నడిచారు. అదే రీతిలో రేపు రాబోయే రోజుల్లో నా పాలన కూడా అదే విధంగా ఉంటుంది. మీ ఆశీస్సులు కావాలి. మీరందరూ నన్ను అన్ని విధాలా ఆదరించి రేపు మీ ప్రేమాభిమానాలతో అఖండ మెజారిటీతో సింహం గుర్తుని గెలిపించండి. మీరు ఇంత మంది టైంలో నా కోసం అంత దూరం నడిచినందుకు ఇంకొక 2 సార్లు పోలింగ్ రోజు ఒకసారి ఒక మీటింగ్ పెట్టుకుందాం. ఒక్కొక్కసారి ఆ రోజు మీరందరూ వేలాదిగా తరలిరండి. మన ధైర్యం, మన బలం ఏంటో మీ మండలానికి వచ్చినప్పుడు మీరందరూ కూడా నా వెంట ఉండండి, నన్ను ప్రోత్సహించండి. గెలుపు మనదే. గెలుస్తాం. అవినీగడ్డ నియోజకవర్గానికి కొత్త చరిత్ర ఇద్దాం. जय 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 रविशंकर, जय 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 रविशंकर, जय 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 रविशंकर, जय 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 रविशंकर.